కూటమి ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న చర్యలు శూన్యమని విమర్శించారు. మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన లైంగిక దాడి, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరులు బాధితురాలి హర్షవీణపై దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని, హోంమంత్రి వంగలపూడి అనిత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బాధితురాలు హర్షవీణ అనే అమ్మాయి నాకు న్యాయం చేయండి అని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఒక ఆడపిల్ల ధైర్యంగా ముందుకొచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్తూ పోరాడుతుంటే ఈ రోజున ఆ అమ్మాయికి జరిగింది ఏంటండి? నడి రోడ్డు మీద ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమెని లాఠీతో కొడుతున్నారు, ఆమెపై దాడులు చేస్తున్నారు, ఆమె పక్కన ఉండే వాళ్ళపై దాడులు చేస్తున్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతోంది. వింత ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతోంది. ఈ రోజున పోలీసులు మహిళలకి రక్షణ కల్పించలేకపోవడం అటు ఉంచితే కనీసం వాళ్ళ చేతిలో ఉండే లాఠీని కూడా కాపాడుకోలేకపోతున్నారు. వాళ్ళ చేతిలో ఉండే లాఠీని కూడా కాపాడుకోలేకపోతున్నారు. ఎందుకంటే కానిస్టేబుల్ చేతిలో ఉండే లాఠీని తీసుకుని ఆ లాఠీతోనే ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది నడి రోడ్డు మీద. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మెసేజ్, ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అమ్మ నీకు ఇలా అన్యాయం జరిగిందా, నా దృష్టికి వచ్చింది, నేను నిలబడతాను నీ కోసం అని చెప్పి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఈ రోజు ఇప్పటిదాకా ఈ క్షణం వరకు ప్రెస్ మీట్ అవుతున్న సమయంలో కూడా నేను ఇప్పుడే చెక్ చేశాను ఆయన స్పేస్, అది కూడా ఒక్క పోస్ట్ పెట్టలేదు. అనిత గారు ఒక్క పోస్ట్ పెట్టలేదు.